మాజీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని హుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. పాపిరెడ్డిపల్లెలో పరామర్శకు వచ్చిన జగన్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం దారుణమని ఆయన నెల్లూరులో విమర్శించారు. పరామర్శకు వచ్చి బల ప్రదర్శన చేయడం దారుణం అన్నారు. అధికారంలో ఉండగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టిన జగన్ ఇప్పుడు వారినే బట్టలుడదీయిస్తానని మాట్లాడడం దారుణమన్నారు. చావును అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు వేలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తలు అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా, ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపాళెంలో అనే చిన్న విలేజ్, చిన్న గ్రామం పాపిరెడ్డిపల్లె. అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగితే ఒక విచారింపుకు వచ్చాడు. విచారింపుకు రావచ్చు, తప్పు లేదు, ఎవరన్నా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట, చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు, పాడి మోసాడు. నీలాగా బల ప్రదర్శన చేయలే. దాదాపు ఒక 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్ కూడా దిగలేకపోయాడు. అదొక కుట్ర. ఎందుకంటే భద్రతా దళాలు విఫలం అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు. పాపం అక్కడున్న పోలీసు దాదాపు 250 మందిని పెట్టారు. మళ్ళీ చాలకి మొత్తం 1100 మంది చిన్న పల్లెలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి విండ్షీల్డ్ బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊరాటం జరిగింది కార్యకర్తలు. ఏంటిది, విచారింపుకు వచ్చావా, ఏమన్నా నువ్వు కొట్లాటకు వచ్చావా అని అడుగుతున్నా. ఒక పక్క ఏం చెప్తున్నారు, మా కార్యకర్తల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు పోలీసు అంటున్నావు. ఇంకొక పక్క ఏమంటున్నావు, నీ నోటితోనే మా కార్యకర్తల్ని నివారించలేకపోయారు పోలీసు అంటున్నావు. ఏం మాట నమ్మాలి నీ మాట? అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి చావుని అడ్డం పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టాడు. నేను ఒకటే, ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన ఈరోజు సాక్షులను బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులను బెదిరిస్తున్నాడు. ప్రతిసారి పోలీసుల గుడ్డలు ఉడదీస్తా. ఈ పోలీసుల గుడ్డలు నువ్వు ఇచ్చావా, నీ అబ్బిచ్చాడా? నువ్వు ఇచ్చావా, నీ అబ్బిచ్చాడు వాళ్ళకి డ్రెస్సు? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, ఆ గుడ్డలు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పే హక్కు నీకెవరికి ఉంది, నీ అబ్బకి ఎవరికి ఉంది అని అడుగుతున్నా. అంటే నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి, నిన్ను కాపలా కాసేదానికి జట్ కేటగిరీ కావాలి, నీ గుడ్డలు ఇప్పకుండా ఉండేదానికి ప్రజలు నీకు పోలీసు కాపలా కావాలి. అయినా ఇన్నిటిని వాడుకొని పోలీసులు బట్టలు ఉడదీస్తా. ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని నువ్వు బట్టలు ఉడదీస్తావా? ఎక్కడ న్యాయం అడుగుతున్నా, ఎక్కడిది భాష నీకు? వెంటనే అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలి. ఇది సాక్షులను బెదిరించడానికే ఇది. అయితే విచారింపు చేసుకున్నాడు, విచారింపు చేసుకో, ఎవరు కాదనరు. నీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు బట్టలు పొడి తీస్తా. పోలీసులు మగవాళ్లే కాదండి, మహిళా మనులు కూడా ఉన్నారు. గుర్తుంచుకో, ఎట్లా మాట్లాడాలో మర్యాద నేర్చుకో. ముందు మగవాళ్ళని ఇప్పమని కాదు నేను చెప్పేది, మహిళా మనులు కూడా ఉన్నారు. గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాడతానంటే నిన్న పోలీసుని బట్టలు ఉడదీస్తానందుకు సుమోటోగా కేసులు నమోదు చేయాలి.